చేయడం జరిగాయి. ఒకటి మీరు అర్థం చేసుకోవాలా, నీరు పల్లం మెరుగని అంటే నీరు ఎప్పుడు కూడా పల్లం ప్రవహిస్తాయి. కానీ మీ నాడు మనం చూస్తున్నాం, మన జిల్లాలో ఒక ప్రాంతం చూస్తే సమృద్ధిగా ఉన్నాయి, రాష్ట్రంలో చూస్తే మొత్తానికి కూడా అధిక వర్షాలు పడి సుభిక్షంగా రాష్ట్రం ఉంటే మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ముఖ్యంగా తీస్తే పడమటి అంటే తూర్పు తాలూకాలన్నీ కూడా చెరువులు నిండి 3 పంటలు పండించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ పత్రికలకు చెప్తున్నాం, అధికారులకు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా నిండిన చెరువులు ఉన్నాయి. ఈనాడు కూడా ట్రాక్టర్ల ద్వారా గ్రామాలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇంకా బోర్లు ఎండిపోయినాయి, బోర్లకు నీళ్ళు లేకుండా ఉన్నాయి, వ్యవసాయం చేయకుండా ఉన్నాయి అన్నారంటే ఆ భాగంలో వేపంజోడు నియోజకవర్గాల్లోని 3-4 మండలాలు, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం సంబంధించి 2-3 మండలాలు, అదేవిధంగా కుప్పం పల్లె ప్రాంతాలు కూడా బాధగా ఉన్నాయి. కానీ తెలిసే ఉన్నాయి, అమ్మైనా అడిగిందే పెట్టినదని మనం సుమారుగా వేపంజోడు నియోజకవర్గం నీటి కోసం, కృష్ణ జలాల కోసం, తుంగభద్ర జలాల కోసం మన బావుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి, మనకు ఆ జలాలు మళ్ళించాలని అనేక ఉద్యమాలు చేశాం మన జిల్లాలో. దాంట్లో ముఖ్యంగా మన వేపంజోడు నియోజకవర్గం నుండి ఇక్కడున్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తెలివి కూడా పోతున్నాము. కానీ ఇక్కడ పెద్దలకు అందరికీ తెలుసు, అనేక ఉద్యమాలు చేశాం, పోలీసు కేసులు పెట్టినా, జైలుకి వెళ్ళాం, కోర్టు చుట్టూ తిరిగాం, అనేక ఇబ్బందులు పడి కూడా మనం కోరింది రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ కాదు, లేకపోతే ప్రత్యేక తెలంగాణ కాదు, మన కోరుకున్నది అయ్యా మా గ్రామాల్లో మా పశువులు కానివ్వండి, మేము తాగేదానికి గుప్పటి నీళ్ళు ఇమ్మని అడిగినాం. ఆ ఉద్యమం భాగంగా చూస్తున్నాను నాడు మన తూర్పు తాలూకాల్లో తెలుగు గంగ నుండి గాలి నగర్ నుండి ఇలాంటి ప్రాజెక్టులు సాధించుకున్నాం. అదేవిధంగా మీరు తెలిసే ఉన్నాయి, ఒకనాడు మనం రాయలసీమలో అన్ని పార్టీల వారు, సిపిఐ నుండి సిపిఎం నుండి కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీ వారు కలిసి ఇదే హందీలో, హందీ అంటే నీవా సంబంధించి మన నీవా ప్రాంతం అంటే తెలిసే ఉన్నాయి, మన మురుకంపట్టి దగ్గర ఆ నది వద్ద అందరూ చేరి కూడా సమైక్యంగా మనం హందీ నీవా ప్రాజెక్టు కోసం పోరాడాం. ఆ హందీ నీవా ప్రాజెక్టు మీకు తెలియదు. ఎందుకంటే ఈనాడు అధికారులు జీతాలు తీసుకోవడం అనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఏ మంచి పనులు చేస్తున్నాయి, ఈ ముఖ్యమంత్రి ఏ మంచి పనులు చేస్తారు చెప్పే దిక్కులేదు ఈనాడు చెప్తున్నాం. ఎందుకంటే ఈనాడు హందీ నీవా పనులు జరుగుతున్నాయి. మీకు తెలిసే ఉంది, 7 చోట్ల ఎత్తిపోత పథకాలతో మన ప్రాంతాలు రావుతున్నాయి. మనకు అదొకటే చిత్తూరు జిల్లా సుమారు 1,60,000 ఎకరాలు నీరు పారే అవకాశం ఉన్నాయి. అందులో భాగంగా కూడా మన వేపంజోడు నియోజకవర్గంలో కూడా సుమారు 22,000 ఎకరాలు నీరు పారే పరిస్థితి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అంటే హందీ నీవా ప్రాజెక్టు 7 చోట్ల ఎత్తిపోతల పథకం చేయించి ఇదే పైన కలవకుండ జలాశయం దగ్గరికి వచ్చే పరిస్థితి ఉన్నాయి. కానీ ఒకటి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మన ప్రమాణ స్వీకరణ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా మన జిల్లా నుండి మన ప్రాంతం వారంతా కూడా ముఖ్యమంత్రికి తెలియజేశారు. అంటే ఈ కలవకుండ జలాశయంలో అయ్యా మా జిల్లాలో 3 నదులు ఉన్నాయి, తెలిసే ఉన్నాయి. ఈనాడు కుప్పంలో పోలారు కూడా ఈనాడు తమిళనాడు సోదరులు వాళ్ళు ఆటంకం చెప్తున్నారు. ఎందుకంటే అది కర్ణాటకలో పుట్టి మన కంటి ముందర కుప్పం మీద పోతున్న దాని చేయని ఆందోళన చేయటం. అదేవిధంగా ఈనాడు ఈ పోలారు విషయం, మన నీవా విషయంలో కూడా ఇది కర్ణాటకలో పుట్టి మన ఆంధ్ర మీద పోయి చిత్తూరు మీద పోతుంటే కూడా దీనికి ఆనకట్ట కట్టమని ఆంక్షలు పెట్టినారు. ఏదో అదృష్టంతో ఇది ఒక ఆనకట్ట కట్టడం జరిగాయి. ఈనాడు ఇక్కడ తెలిసే ఉన్నాయి, సుమారు వర్షాలు పడింది. దీంతో ఒక్క 3 గంటల్లోనే ఆ ప్రాజెక్టు నిండడం జరిగాయి. అంటే మిగతా జలాలంతా కూడా మన కంటి ముందునే మన రైతు సోదరులు మన పశువులతో కూడా కన్నీరు పెట్టుకున్న ఈ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనులు చేయమంటే కూడా ఇక్కడున్న అధికారులు, కొంత అధికారులు ఈ పనుల మీద లేకుండా కనీసం టెండర్లు పిలిచి 2 సంవత్సరాలైనా కూడా ఈ పనులు ప్రారంభించలేదు. అయ్యా అడుగుతున్న అధికారుల్ని, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చిన అధికారులు కానివ్వండి, ప్రజల డబ్బుతో మీకు జీతాలు పుంజుకున్నా ఈనాడు ఒక ముఖ్యమంత్రి ఆదేశించి ఈ పనులు చేయమంటే కూడా ఎందుకు చేయకుండా పోయినారు? దీని వెనుక ఎవరున్నారు? ఈ టెండర్లు ఎందుకు మీరు రద్దు చేసి వేరే టెండర్లు పిలుచున్నారు కదా. ఆ విధంగా కాకుండా ఆ కాంట్రాక్ట్ పనులు చేస్తానంటే కూడా ఒక నెల్లూరు కాంట్రాక్ట్, తిరుమల కాంట్రాక్ట్ వాళ్ళు ఈనాడు కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు. మీరు అనుకోవచ్చు ఏవయ్యా ఈ 2 సంవత్సరాలు ఎందుకున్నారంటే ప్రజలు కూడా బుద్ధి రావాల. వాళ్ళ కంటి మీద ఈనాడు ఆ పోయే నీళ్ళు, ఒక రాత్రి పోయిన నీళ్ళు వస్తే ఈ వేపంజోడు కాదు, చిత్తూరు మండలం కాదు, ఇవన్నీ కూడా ఒక రాత్రి నిండిపోయే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ఈనాడు తెలుసుకోవాలా, ఆ నీరు ఒక్కరోజు మొన్నపోయిన నీరులో ఆ చెరువులు మళ్ళించగలిగితే వస్తాయి. కొందరికి అనుమానాలు ఉంటాయి, ఏమైనా ఎట్లా పోతాయి మీకు తెలిసే ఉన్నాయి.
మన మడి నిండా నీరున్నప్పుడు ఒక కాలుతో మనం తన్నప్పుడు కింద పొలాలకు పోయినట్టు ఈ ఆనకట్ట ఎత్తులో ఉన్నాయి. కింద సుమారు 4-5 మండలాలకు కాలువల ద్వారా పోవడానికి ఉన్నాయి. దానికి 1000 కోట్లు పడలేదు, సుమారు 10-15 కోట్లు ఖర్చు పెట్టినా వచ్చే పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా ఎత్తుపోతల పథకం పెనుగొండ పోతల పట్టణంలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఎత్తుపోతలు పంప్ చేయగలిగితే సుమారు మనకు 10-15 వేల ఎకరాలు బాధ్యత ఉన్నాయి. కాబట్టి మనం అడుగుతున్నాం, ఈనాడు అధికారులు ఇదే ప్రభుత్వం వ్యతిరేకంగా చేయటం లేదు, లేదా కాంగ్రెస్ పార్టీని చేయటం లేదు, లేకపోతే ఇంకో వ్యతిరేకంగా చేయటం లేదు. మాకు కావాల్సింది ఏమంటే ఈనాడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా మీ అధికారులు నిర్లక్ష్యం వల్ల మీరు ఎందుకు నేను అడుగుతున్నాం. వెంటనే దీన్ని నేను కలెక్టర్ని అడుగుతున్నా. అదే ముఖ్యమంత్రి దృష్టి కూడా మీరు చేయని పరిస్థితుల్లో మేమందరం కూడా ముఖ్యమంత్రికి వెళ్తాం. ముఖ్యమంత్రి నుంచి ఎవరు అధికారులు చేయని అధికారులని మిమ్మల్ని సస్పెండ్ చేసేదా కూడా మిమ్మల్ని ఊటి వదిలిపెట్టేది లేదని చెప్తూ ఈ అధికారులు వెంటనే ఈ టెండర్లు పెట్టిన పనులు ప్రారంభించాలా. మీకు తెలిసే ఉంది, నేనా తర్వాత పత్రికలు చదివినా కలవకుండా ఉన్నా కలవకుండా ప్రాజెక్ట్ కింద అంటే కాలువ మీద సుమారు పెద్ద డబ్బు లేదు, 30 లక్షల రూపాయలు నేను మంజూరు చేశానంట. నిన్ను ఇచ్చారు చెక్కులు అంటే అడుగుతున్న ఆదివ గారు, నువ్వు ఒక అధికారిగా ఉండి నిన్న రాత్రి ఎవరేమన్నా చెక్కులు ఏ రైతు నుంచి నా చెక్కి డబ్బులు ఇవ్వకపోతే ప్రాజెక్ట్ జరగకుంటుందని అడుగుతున్నా. అంటే అమాయకులైన ప్రజల్ని నువ్వు మోసం చేసి తప్ప నీకు వేరే తెలియట్టున్నాయి. నిన్న పిలవటం, నిన్న చెక్కులు సంతోషం, ఇలా చెక్కులు ఇచ్చారు, ఇక పనులు ప్రారంభించచ్చు కాబట్టి వెంటనే పనులు ప్రారంభించాలా. అదే ఎత్తిపోతల పథకాన్ని కూడా టైం ఇస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీకు పంపున్నారు ఈ పనులు చేయమని, నిధులు కేటాయించినారు కాబట్టి ఈ మిగతా కాలువ పనులు టెండర్ పిలవటం, అదేవిధంగా ఎత్తిపోతల పథకం. ఎందుకంటే 10 కిలోమీటర్లు కానీ మీరు పంప్ చేయగలిగితే మా 6 మండలాలు మిట్ట ప్రాంతాలన్నీ సస్యశ్యామలు అవుతాయి. దానికి విధివారికి ప్రాంతాలు మన వాళ్ళు సోదరులు వేసిన సోదరులు అయ్యా ఏ ప్రాజెక్ట్ తెలంగాణలోని 102 కిలోమీటర్ల దూరంతో 609 అడుగులు మొదటి దర్శనం గురించి టెండర్లు పెట్టడం పనులు కూడా పూర్తి చేసి అది ఏషియాలోనే గొప్పగా చెప్పుకోబడే ప్రాజెక్ట్. అదేవిధంగా రెండో ప్రాజెక్ట్ దాంట్లోనే 1000 అడుగులు ఎత్తిపోతల ద్వారా సుమారు 2 లక్షల ఎకరాల పాత్రలకు ప్రభుత్వం ఇస్తున్నాయి. దానికి ధన్యవాదాలు తెలుపు ఇలాంటి ప్రభుత్వాన్ని. అలా జరుగుతున్నప్పుడు మేము నిరుపేదలు తాగునీటికి లేకుండా ట్రాక్టర్లు తోలుతున్నారు. ఇదేని ముఖ్యమంత్రి దృష్టి పెట్టి మంజూరు చేసిన మీరు చేయనందుకు ఇప్పటికైనా ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా ఈనాడు ఇక్కడ కలెక్టర్ గారు లేకపోయినా ఇక్కడ మన డిఆర్ఓ ఉండాలన్నారు. ఇక్కడికి వచ్చి ప్రజలకు రాసిన ఆ మెమరాండం తీసుకొని దానికి ఏం సమాధానం చెప్పాలా అంతవరకు ఇక్కడి నుంచి కదలమని చెప్తూ విరమిస్తున్నా. జై హింద్. టౌన్ కు నీటి ఎక్కువ లభ్యమవుతాయి. రెండోది ఆ మంది చుట్టుపక్కల ఉన్నాయి డ్యామ్ చుట్టూ 5-6 కిలోమీటర్లు కూడా ఈనాడికి బోర్లో నీళ్ళు లేవు, బావుల నీళ్ళు లేవు. ఇప్పుడు ఆ లో చేయటం వల్ల ఎవరంటే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడం జరుగుతాయి, బావులు నీళ్ళు రావడం జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఒక వేపంచేరు నియోజకవర్గానికి ఉన్నది ఇదే ఈ నీవా నదికి సంబంధించి. కాబట్టి ఇది లేకపోతే ఇప్పటికి ఎడారయ్యాయి. ఒక్కొక్క గ్రామంలో కూడా గుంటిపిల్ల గ్రామం సొంత మా గ్రామం చెప్తున్నా 2 కుటుంబాలు తప్ప మీదంతా కూడా ఒక 1-2 ఆవులు పెట్టి పెద్ద రైతులు ఆవులను నమ్ముకొని బతుకుతున్నారు ఈ జిల్లాలో. కాబట్టి అలాంటి వేపంచేరు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం. దీన్ని మేము న్యాయం చేయనప్పుడు మా నాయకులు మన పూతలపాటు మండలి తెచ్చారు, జెడ్పీటీసీ కానీ మండల పేర్లు కానీ అందరూ సర్పంచులు కానీ అదే మా మండలం కానీ పక్కన మండలాలు వచ్చాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన ఎందుకు ఈ అధికారులు ఏమా చేస్తున్న బాధ్యత మీకు లేదు. కాబట్టి ఈ లో చేయటం, ఈ పంపింగ్ ద్వారా మెట్ట ప్రాంతాలు పెనుగు పొదపడం పంపించడం, కాలువల ద్వారా వచ్చి గంగాధర కానీ సుమారు 5-6 మండలాల పుత్తూరు నియోజకవర్గంలో కూడా ఎస్ఆర్పురం కానీ పాలసముద్రం కానీ వెదుర్క మండలం కూడా నీళ్లు పారే పరిస్థితి ఉంది. కాబట్టి తక్కువ ఖర్చుతో 20-25 కోట్ల రూపాయలతో ఈ పనులు నిర్వహించడం చేయండి. కల్వకుంట జలాశయ సాగునీరు రైతుల సమైక్య ద్వారా ఆ రకమైన రాదలుచుకోలేదు. కానీ రైతులు చివరి క్షణంలో మీరు రావాలన్నప్పుడు ముఖ్య నాయకులందరూ కలిసి కూడా వీడికి వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టు ఏటైనాయి. మీకు తెలిసే ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. అనేక ఉద్యమాలు చేశాం రాయలసీమ అంటే ప్రత్యేక రాయలసీమ మనం చేయలేదు. రాయలసీమ అభివృద్ధి పట్ల, తాగునీటి పట్ల, సాగునీరు కోసం అనేక ఉద్యమాలు చేసి 25 సంవత్సరాలు చేశాం. 8 జైలు పాలైనారు మా వాళ్ళందరూ కూడా. కోర్టుకి వెళ్ళాం, కానీ సొంత డబ్బులతో చేసుకుని ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. ఈనాడు
మా జిల్లా వాసులు కూడా ఉచిత విద్యుత్ మీద స్ఫూర్తితో ఉద్యమించి రాష్ట్రం మొత్తం మీద ఈనాడు దేశంలోనే ఈ జిల్లా ముఖ్యంగా వేపంజోరు నియోజకవర్గ స్ఫూర్తితో ఈనాడు ఉచిత విద్యుత్ జరిగాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టు ఒక నియోజకవర్గం ఇచ్చి దీని మీద పనులు చేపడుతున్నారు. టెండర్లు పిలిచారు, 2.5 సంవత్సరాలు అయినాయి. కానీ ఎందుకు కోరుకున్నామంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య వేపంజోరు పిలిచిన ప్రజలు చెప్పినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద పనులు చేయమని చెప్పారు. ఇది వరకు కూడా ఆరంభించకుండా దీని మీద రైతులు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వారు ఉద్యమించారు. దాన్ని చూసుకొని కాంగ్రెస్ వారంటే ఉద్దాయేది అందరూ రైతుల్లో మనం ఉద్యమిస్తాం, మీరు చేయండి, అన్యాయం అయితే ముఖ్యమంత్రి తీసుకుపోతామని చెప్పాం. కాబట్టి ఈనాడు వాళ్ళు ఈ కలెక్టర్ రిప్రజెంట్ చేయడం వచ్చారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. దాని తగ్గట్టు కూడా ఈనాడు కలెక్టర్ గారు కూడా డిఆర్ కూడా మనిషి తర్వాత ఆయన అయిన తర్వాత కలెక్టర్ దగ్గర వెళ్తున్నాం. ఆయన గారు చెప్పి మాకు న్యాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ జలాశయాలు ఎత్తిపోతుల పద్ధతి ద్వారా కాలువల ద్వారా ఈ 6 మండలాలు నీళ్ళు ఇచ్చడానికి మేము వచ్చాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇది జరుగుతుంది నమ్ముతున్న కలెక్టర్ ద్వారా కూడా తర్వాత కూడా ముఖ్యమంత్రి ఏదైనా సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడి తీసుకుంటాం చెప్తూ వారికి ఉన్నారు. అవన్నీ అర్జీలు తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని కూడా కలెక్టర్ దగ్గర పోతా ఉన్నాం. కలెక్టర్ కూడా నేను ఉండి ఒక 10 మంది మీద సమాధానం కాదు. మన కలెక్టర్ గారు నాకు సానుకూలంగా చెప్పకపోతే నేనే నిరాహతి మంది జరిగిన నిరాహతి తీసుకొస్తాను. నాకే పర్వాలేదు. కలెక్టర్ భయపడు లేకపోతే ఇంకొక దీనికి కాదు. ఇది మనం అధికారులకు మన విషయంలో డిఆర్ గారు వచ్చారు, మన విషయాలంతా కూడా విన్నారు. దీని మీద తీసుకొని కలెక్టర్ వెళ్ళిపోతాం. కలెక్టర్ తక్షణ సమాధానం రాకపోతే మనమంతా కూర్చొని నిర్ణయించి మీరు ఏమి చేయమని చెప్పడానికి అందరూ నాయకులు కూడా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి డిఆర్ గారు మాట చెప్తానండి. మీరు ఇచ్చిన అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. ఒక 10 మంది రైతులను రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడమంటే ఈ ఇష్యూని ఫైల్ చేస్తాం చెప్పారు. కాబట్టి ఈ ప్రాజెక్టు గురించి కూడా ఎత్తిపోతల పథకం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామని చెప్పారు. మరి ఒక 10 మంది పెద్ద రైతులందరూ కూడా 10 మంది వచ్చి బంగ్లాకు పోయి నేను కూడా పోయి కలెక్టర్ గారితో ఇవన్నీ కూడా చేస్తాం. రూల్స్ ప్రకారంగా ఎట్లా ఉంటే అటు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అందరికి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చే కలెక్టర్ దగ్గర పోతున్నాయి కాబట్టి అందరూ రావాలని కాదు. ఎందుకంటే ఇప్పుడు కాలేసి ఇంకా ఫోన్ చేయడం ఉన్నారు. ఇట్లా కలెక్టర్ ఇప్పుడే పోతున్నాం. నేను మాట్లాడమని పత్రికలకు వస్తారు. డిఆర్ కూడా పిలుచుకొని పోతాం.